సజీవులుగా చేస్తారు. దేవా పాప క్షమాపణ ఇస్తారు. ఎంతి కార్యాలు చేశారయ్యా. మా ఎవర నువ్వు కూడా మాలా ఒక సహోదరుడుగా వాళ్ళని నేను నిలువుగా మా కొరకు అప్పగించుకొని ఆ శిలువ మరణం పొందినంత వీరేత చూపించి క్షమాపణ మాకు కలిగించి నీకు వారుగా చేస్తున్నావయ్యా. ఎంత గొప్ప ప్రేమ అంటే ఆరాధనతో మమ్మల్ని స్తోత్రాలు. నీ శరీరం నీ రక్తంలో పొందు ఆయన తండ్రి ఈ వాటిని మాకు అర్థం చేయండి. వినగలిగే చదువు, గ్రహించగలిగే మనసు భద్రపరుచుకునే ప్రతి దయచేయండి. శత్రువు దాని తలంపుకి లయపరచమని, అహితోగ్ర ఆలోచన చేరటమని, సంహత్యుని తలంపులు మార్చమని ఈ వాక్యం అనేటువంటి ఆ జీవాత్మ కలిగినటువంటి ప్రాణాత్మ గురువులు మరో జీవం కలిగినటువంటి వారి జీవించడానికి ఉపయోగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 12వ క్షమించండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 12:25 అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగచేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నాతో చెప్పండి ఒకసారి. ఒకని హృదయంలోని విచారము దాని కృంగచేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఈరోజు నా యొక్క భాగము దయగల మాట సంతోషపెట్టును అనే మాట. దయగల మాట సంతోషపెట్టును. భూలోకంలో ఏ మాటలైనా ఒక వ్యక్తిని సంతోషపెట్టగలవి ఉన్నాయి అంటే అవి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. ఇంకా లోకంలో ఏ మాటలు కూడా ఒక మనిషిని వారి జీవితానికి సంతోషం కానీ, ధైర్యం కానీ, ఆదరణ కానీ లోకంలో ఏమీ కలిగించలేదు. సరే, ఈ భాగం మనం చూసినట్లయితే ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వచనం చూసినట్లయితే మొదటిగా మరి విచారము, పేరుని అండర్లైన్ చేసుకోండి. మొదటి మాట విచారము, రెండోది కృంగచేయును, మూడోది దయగల, నాలుగోది మాట, ఐదోది సంతోషపెట్టును. ఈ 5 మాటల్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు. మొదటి మాట విచారము, రెండోది కృంగచేయును, మూడోది దయగల, నాలుగోది మాట, ఐదోది సంతోషపెట్టును. ఎప్పుడైనా వాక్యం మనము విడదీసి విడమర్చి చదివితే వాక్యం మనకు అర్థమైందండి. వాక్యంలో ఉన్న సత్యం ఎప్పుడు తెలిసిందంటే ఆ వాక్యంలో ఉన్న సారాంశము, పైన కింద వచనాలు, దేవుని యొక్క వాక్యము ఎలా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ వాక్యంలో ఉన్న సారాంశము, ఆ వాక్యంలో ఉన్న సత్యము దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. చూసినట్లయితే దయగల మాట సంతోషపెట్టు అన్నాడు. అక్కడ దయగల మాట సంతోషపెట్టు అన్నాడు. ఇప్పుడు దయగల మాట ఎప్పుడు సంతోషపెట్టింది అసలు అనే మాట చూస్తే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని యొక్క దయగల మాటలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో వింటున్నాం. కానీ అతని జీవితంలోనికి ఏమేమి ఉన్నాయంటే అక్కడ రాశాడు. అక్కడ మొదటి మాట ఏంటంట? విచారము ఉందంట. దేవుని యొక్క మాట ఎప్పుడైతే మన జీవితంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఏముంటుందంటే ఖచ్చితంగా విచారం ఉంటుందండి. ఏముంటుందంట? విచారం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం కొంచెం ధ్యానం చేద్దాం. మొదటి మాట ఏంటి చెప్పండి ఒకసారి. రెండోది కృంగచేయును, మూడోది దయగల, నాలుగోది మాట, ఐదోది సంతోషపెట్టు. ఈ 5ని మనం ధ్యానం చేద్దాం. క్లుప్తంగానే కొన్ని సంగతులు బైబిల్లో ఉన్న సత్యాలను చూద్దాం. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొట్టమొదటి మాట ఏంటంటే విచారము. అసలు విచారం ఎందుకు వచ్చింది? అసలు దేని చేత విచారం వచ్చింది? ఎందుకు దేవుని యొక్క మాట దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న విచారము ఎందుకు బయటికి వెళ్తలేదు? దేవుని యొక్క వాక్యంలో
ఈ సామెతల గ్రంథంలో నేను కొన్ని చోట్ల ఈ సామెతల గ్రంథం మొత్తము వర్స్ బై వర్స్ స్టడీ, అంటే వచనం వెంబడి వచనము మొత్తం ధ్యానం చేసాం. ఒక చోట వచనం వెంబడి వచనం ఈ సామెతల గ్రంథం మొత్తం కంప్లీట్ అయిపోయింది. సామెతల గ్రంథంలో ఉన్న సత్యము వేరే వేరే గ్రంథాల్లో ఉన్నాయి, కానీ దీనిలో ఉన్నంత సారాంశము చాలా శ్రేష్టకరమైనది. సొలొమోను యొక్క జ్ఞానము, సొలొమోను యొక్క తెలివి, సొలొమోను యొక్క వివేకము, దేవుని చేత పొందుకున్న సత్యాలని దేవుని పిల్లగా పిలబడి మనకి వర్స్ బై వర్స్, వచనం వెంబడి వచనం, వచనం వెంబడి వచనం ఆ రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే ఏం చేయాలో ప్రతి విషయాన్ని సొలొమోను జ్ఞాపకం చేస్తూ వచ్చాడండి. అందుకని మొదటి అధ్యాయం చూసినట్లయితే ఒక మాట అట్లా చూడండి ఒకసారి, మన వాక్యంలోకి వెళ్ళే ముందు 5వ వచనం చెప్తాడు అక్కడ, 4-5 వచనం అంటాడు అక్కడ, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొను, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రాలను ఏం చేసుకుంటాడంట? సంపాదించుకుంటాడు. ఏమి సంపాదించుకోవాలంటే లోకంలో దేవుని యొక్క నీతి సూత్రాలను ఏం చేసుకోవాలంట? చదువు ఒకసారి మాట, 1వ అధ్యాయము 4-5 వచనం చదువు ఒకసారి. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించడానికి తగిన సామెతలు. జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలను ఏం చేస్తాడంటే అండి? సంపాదించుకుంటాడు. ఇక 3వ వచనం చెప్తాడు, ఇంకా నీతి న్యాయ యథార్థతలను అనుసరించడం యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం ఇది. ఏంటిదంటే ఇది బుద్ధి కుశలత. ఇక మనం భాగానికి వచ్చేద్దాం. వీటిని సొలొమోను అనేక సందర్భాల్లో అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక మొదటికి మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, అక్కడ ఒకరి హృదయంలోని విచారము దాన్ని ఏం చేసిద్దంట? కృంగచేయును. దయగల మాట ఒక వ్యక్తిని ఏం చేసిద్దంట? సంతోషపెట్టి. అసలు విచారం అనేది ఎందుకు వచ్చింది? అసలు కొంతమందిని వాళ్ళ ముఖం చూడగానే చెప్పేయచ్చు, వాళ్ళు బాధలో ఉన్నారా, విచారంలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, వ్యాధంలో ఉన్నారా. మీ కాలేజీని చదువుకున్నప్పుడు మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, హెర్మెనెటిక్స్ హోమినెటిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో మనుషుని యొక్క ముఖ కవలికలు ఎలా ఉన్నాయో చెప్పగలం. వాళ్ళ యొక్క ముఖ తీరుని బట్టి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, వారి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు, వాక్యం సరిగ్గా వింటున్నారు లేదా అని చెప్పి అన్న సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. వారి యొక్క ముఖాలు చూసి నేను చెప్పగలం. కొన్ని మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, మనుషులు విన్నా వినకపోయినా. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి ఎక్కడ ఇంటరప్ట్ కాకుండా, వాక్యం అనేది ఎక్కడ మధ్యలో బ్రేక్ అవ్వకుండా, వాక్యం అనేది దేవుని యొక్క నడిపించేటప్పుడు ఒకళ్ళు నిద్రపోతూ ఉంటారు, ఒకరు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళని మనం సముదాయించుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ వాక్యం ఏమైపోయింది తెలుసా? అయిపోయింది. మన మనసు అంతా, మా మైండ్, మా కాన్సన్ట్రేషన్ అంతా దేవుని ఆధీనంలోంచి ఏమైపోయింది అంటే పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి మనుషులు వాళ్ళు నిద్రపోతున్నా మొట్టమొదటిగా చెప్తాను నేను, తర్వాత వాళ్ళు పట్టించుకో. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి ఆ యొక్క నిద్ర ఆత్మించాడు కాబట్టి వాళ్ళని పట్టించుకో. వినేవాళ్ళు జాగ్రత్తగా వింటే 10 మందిలో 5గురు విన్నా బుద్ధిగల కన్యకలు ఎలా అయితే విన్నారో వాళ్ళు రక్షించబడతారు. దేవుని యొక్క వాక్యంలో అంత సత్యం ఉందండి. ఇప్పుడు విచారం అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే చూడండి, అంటే అక్కడ నెహెమ్యా గ్రంథం మొదటి కొన్ని సంగతులు చూద్దాం. విచారం ఎందుకు వచ్చింది? మొదటిగా విచారం అసలు దేవుడు ఏం చేశాడు? విచారాన్ని దేవుడు ఎందుకు కలిగించాడు? కొన్ని సంగతులు చూద్దాం. నెహెమ్యా 2వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా 2వ అధ్యాయం 2వ వచనం. మొదటిగా దేని చేత విచారం వచ్చింది అసలు? నెహెమ్యా బైబిల్ తీసుకుని చదవండి అందరూ. నెహెమ్యా 2వ అధ్యాయం 2వ వచనం. కాగా రాజు ఏంటంట? నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము ఎలా ఉంది? విచారంగా ఉంది. ఏంటి? నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినని నాతో చెప్పగా, లేక నాతో అనగా. విచారం అనేది ఎప్పుడు వచ్చిందంటే అండి, విచారం అనేది ఎప్పుడు వచ్చిందంట? హృదయంలో దుఃఖం ఉంటే ముఖంలో ఏమొచ్చిందంట అండి? విచారం వచ్చిందండి. మళ్ళీ ఒకసారి మీకు అర్థమైంది. ఇప్పుడు 2వ అధ్యాయంలో వచ్చి కాగా రాజు
వ్యాధి లేదు కదా, వ్యాధి లేదు కదా. వ్యాధి ఉంటే ఏమైంది అంటే ముఖం ఏమైపోయింది? వికారంగా ఉంటుంది, విచారంగా ఉంటుంది. నీకు వ్యాధి లేదు కదా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉండేవి, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖం చేతనే అది కలిగిందని. ఎలా ఉందంటే ఎందుకు వచ్చిందండి విచారము? విచారం అనేది ఎందుకు వచ్చిందంటే అండి, హృదయ దుఃఖము చేత. హృదయంలో దుఃఖము ఉంటే బయట విచారం వచ్చింది. ఒక వ్యక్తి జీవితంలో గనక హృదయంలో బాధ, దుఃఖము, వేదన ఉంటే బయటికి ఏమొచ్చిందంటే విచారం వచ్చిందండి. అక్కడ రాయబడిన మాట అందుకనంటే అక్కడ నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది. మొదటి మనం చూసినట్లయితే హృదయ దుఃఖము చేత ఏమొచ్చిందంట? విచారం వచ్చింది. రెండోదిగా కీర్తనలు 6వ అధ్యాయం. నేను అండర్లైన్గా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే 5 సంగతులు ఉన్నాయి కాబట్టి. విచారం అసలు ఎందుకు వచ్చిందనే మాటలు చూద్దాం. కీర్తనలు 6వ అధ్యాయం 7వ వచనం. విచారము చేత నా కనులు ఏమవుతున్నాయి అంటే అండి, కొంతమంది కళ్ళు చూసారా లోపల గుంటలు వెళ్ళిపోతాయి. వాళ్ళ కళ్ళ దగ్గర ఈ నల్లగుంట చూసారా, లోపల ఏమంటుంది తెలుసా? గుంటలు వెళ్ళిపోతాయి. కారణం ఏంటి? లోపల వాళ్ళకి ఏముంటుందంట? విచారం ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తి జీవితంలో అయితే విచారం ఉంటుందో వారి కళ్ళ దగ్గర ఏమైందంట? ఆటోమేటిక్ తెలిసిపోయింది. అది ఏముంటుందంట? అక్కడ రాయబడిన మాట, విచారము చేత నా కన్నుల గుంటలు పడుచున్నవి. కళ్ళకి ఏం పడతాయంట? గుంటలు పడతాయంట. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. అవి ఏమవుతాయి అంటే అండి, చివికి పోతాయి. మొదటిగానేమో హృదయ దుఃఖం చేత విచారం వచ్చింది. రెండోదిగా విచారం చేత మన కళ్ళు ఏమవుతాయి అంట? చాలా మంది అంటారు వీడు బాగానే తింటున్నాడే, తిన్నా కూడా వీడి కళ్ళు ఏమవుతాయి? లోపలికి వెళ్ళిపోతాయి అనుకుంటారు. కానీ లోపలికి ఎందుకు వెళ్తున్నాయి అంట? లోపల ఏముందంట? విచారం. విచారం ఉంటే కళ్ళు దగ్గర ఏమవుతాయి అంటే అండి, గుంటలు పడతాయి. మూడోదిగా కీర్తనలు 31:9. కీర్తనలు 31:9. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం. దావీదు అంటాడు ఇక్కడ, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను ఏమవుతుంది? విచారం వలన ఏమైతే తెలుసా? మన కన్నులు ఏమవుతాయి అంటే అండి, క్షీణించిపోతాయి. ఇప్పుడు అందుకనే సొలొమోను సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం అంటాడు ఇక్కడ, ఒకని హృదయములోని విచారము దాన్ని ఏం చేసిందంట? కురుంగ చేసింది. విచారం వలన ఒక వ్యక్తి ఏమవుతాడు తెలుసా? కృంగిపోతాడండి. మానసికంగా, ఆత్మికంగా, శారీరకంగా ఒక వ్యక్తి ఎందుకు కృంగిపోతాడంటే లోపల ఏముంటే అండి విచారం. అందుకని విచారం అనేది ఎందుకు వచ్చిందని చూసే మనం, హృదయ దుఃఖము చేత కలిగిద్దంట. రెండోది కనుల దగ్గర పడే గుంటల వలన. మూడోదిగా మన కనులు ఏమవుతున్నాయి అంట? క్షీణించిపోతున్నాయి అంట. 94 చూడండి ఒకసారి. కీర్తనలు 94:19. 94:19. కీర్తనలు 94:19. విచారం అనేది ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎక్కడ ఉంటుంది అండి విచారము? అంతరంగంలో ఉంటుందండి. విచారం ఎలా ఉందంటే ఇప్పుడు నా అంతరంగమందు విచారము హెచ్చగా. ఇప్పుడు విచారం ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు అంటే అక్కడ నీ గొప్ప ఆదరణ నా ప్రాణంలోకి ఏం కలుగజేసిందంట? నెమ్మది కలిగేసింది. మన ప్రాణానికి నెమ్మది కలుగు చేసేది ఏంటి అంటే దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మన యొక్క విచారం అంతా ఏం చేయబడిద్దంట? తొలగిపోయింది. అందుకే దావీదు రాస్తాడు ఇక్కడ, మరి ఒకసారి 19వ వచనము, నా అంతరంగమందు విచారం ఏమైందంట? హెచ్చగా. విచారంలో 2 రకాలు ఉన్నాయండి, గుర్తుంచుకోండి. మొదటిది మౌన విచారము, రెండోది ఐహిక విచారం అంటారు. రెండోది ఏంటిది? ఐహిక విచారం. మామూలుగా ఆలోచన చేసి టెన్షన్ పడే విచారం ఒకటి. రెండోది వేరే వాళ్ళని కొల్లగొట్టి తెచ్చుకునేది అంటారు చూడండి, ఎలా ఇతరులని నాశనం చేయాలి, ఇతరులని ఎలా మోసం చేయాలంటారు చూడండి, దాన్ని ఏమంటారంటే బైబిల్ భాషలో ఐహిక విచారం. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, దేవుడు అంట మన విచారాన్ని కొట్టివేసాడంటండి. చూడండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31:13. పేరు అండర్లైన్ చేసుకున్న మాట. ఇర్మియా గ్రంథం 31:13. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి
నేను వారికి ఆనందం కలుగు చేతును గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమాడి ఏం చేస్తారంట? సంతోషిస్తారు. ఎప్పుడు సంతోషం వచ్చిందంటే ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుడు ఆ విచారాన్ని కొట్టివేస్తాడో ఆ వ్యక్తి జీవితంలోకి ఏం వచ్చిందంటే ఇప్పుడు సంతోషం వచ్చింది. మన భాగమదే కదా, దయగల మాట ఏం చేసిందంట? సంతోషం. ఎప్పుడు సంతోషపెట్టిందంటే మన హృదయంలో ఉన్న విచారాన్ని దేవుడు ఎప్పుడైతే కొట్టివేస్తాడో మనిషి యొక్క జీవితానికి ఏమొచ్చిందంటే సంతోషం వచ్చింది. చదువు ఒకసారి మళ్ళీ 13 వచ్చిన మరొకసారి. దుఃఖమునకు ప్రతిగా వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడన్నాడు ఆయన. విచారం కొట్టివేసి విచారాన్ని, మనలో ఉన్న విచారాన్ని కొట్టివేసేసి నేను వారికి ఏం కలుగు చేస్తానన్నాడు ఆయన? ఆనందం కలుగు చేతును కనుక కన్యకులంట, యవనులు, వృద్ధులు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఇప్పుడు నాట్యమందు సంతోషిస్తారు. అంటే దేవుడు వారి యొక్క జీవితంలో ఎప్పుడైతే విచారాన్ని కొట్టివేస్తాడో వారి జీవితంలోనికి ఏమొచ్చిందంటే సంతోషం వచ్చింది. వారి జీవితంలోనికి ఏమొచ్చిందంట? సంతోషం వచ్చింది. అందుకనే దేవుని యొక్క వాక్యం వస్తుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. దేవుడు అంట మనుషులకి ఎప్పుడు విచారం కలుగు చేయడంటండి. దేవుడు ఎప్పుడు మనుషులకి విచారం కలుగు చేయడానికి. ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో అనేకమైన సంగతులు దేవుడు రాస్తూ ఉన్నాడు ఆయన. అంతకుముందు ఒక మాట చెప్పాను, ప్రసంగిలో ఉంటుంది కదా, దేవుడు అంటే అందరినీ ఎలా పుట్టించలేదంట? ఆయన అందరినీ పనికి మాలిన వాళ్ళుగా, లేకపోతే ఇంకా ఎలా పుట్టించలేదంట ఆయన్ని? మనుషులందరినీ దేవుడు ఒకే రీతిగా పుట్టించాడంట. సరే, ఆ మాట కూడా చదువుతాము. ముందు ఒకసారి విలాప వాక్యాలు చూడండి ఒకసారి. దేవుడు అంట మనుషులకు విచారానైనా లేకపోతే బాధ అంట ఆయన కలుగు చేయడంట, కానీ మన చేతులలో మనమే కొని తెచ్చుకుంటున్నామంట. చదువు ఒకసారి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం. 3:33. హృదయపూర్వకముగా బైబిల్లో తీసుకోండి, పెన్ను అండర్లైన్ చేసుకోండి అన్నమాట. చదువు మరొకసారి అంటే అక్కడ హృదయపూర్వకముగా. దేవుడు అంటే హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారాన్నైనా బాధ అయినా ఏం చేయడంట? కలుగ చేయడు. దేవుడు ఏం కలుగ చేయడంట? అసలు వాస్తవానికి ఒక వ్యక్తి జీవితానికి విచారాన్ని కానీ బాధ కానీ ఏం చేయడంట ఆయన? మరి ఎందుకు వస్తాయండి ఇవన్నీ? మన చేతులారా మనం చేసుకున్నాయి. మనం చేసుకోవడం వలన ఈ విచారాలు కానీ ఈ బాధలు కానీ మనకే వస్తాయి. అందుకని ప్రసంగిలో 7వ అధ్యాయం రాస్తూ 29వ వచనం రాశాడు అక్కడ. ఇది అంతకుముందు చెప్పిన మాట. ఇది ప్రసంగి 7:29 అంటాడు అక్కడ. దేవుడు అంట అందరినీ యథార్థవంతులుగా పుట్టించాడంట. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను, దేవుడు అంటే మనుషులందరూ ఎలా పుట్టించాడంట అండి? ఎవరిని తారతమ్యం లేదు, అందరిని యథార్థవంతులుగా పుట్టించాడంట. కానీ వారు వివిధమైన తంత్రముల చేత వాళ్ళకు వాళ్ళు ఏం చేసుకున్నారంట? కల్పించుకొని చెడిపోతారంట. వాళ్ళ చేతులను వాళ్ళే నాశనం తెచ్చుకున్నారు. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని నాశనం చేయడు. దేవుడు ఎప్పుడు ఎవరిని యథార్థవంతులుగా యథార్థవంతులు కాకుండా పుట్టించలేదైనా. ఇక్కడ విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు హృదయపూర్వకంగా నరుల కంట విచారాన్ని కానీ దుఃఖాన్ని కానీ బాధను ఆయన కలుగు చేయడంట. మరి ఎందుకు వస్తున్నాయండి బాధలు ఎందుకు వస్తున్నాయి చెప్పాలి. బాధలు ఎందుకు వస్తున్నాయి? దుఃఖం ఎందుకు వస్తుంది? వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఓర్చుకోలేని తనం వస్తుంది? ఎందుకు ఒకళ్ళంటే ఒకళ్ళు పడలేని స్థితి వస్తుంది మనకి అంటే మన చేతులారా మనకి ఏముంది? ఇప్పుడు మనలో విచారం ఉంది. మనలో ఏముందంటే అండి విచారం ఉంది. కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నామంటే మనలో బాధ వచ్చేస్తాం. ఒకరు చూసి వాళ్ళకన్నా నేను ఎక్కువ కష్టపడాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను అభివృద్ధి చెందాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను ఆశీర్వించవాలని కోరుకోవాలి. కానీ ఇంకెక్కడ కొట్టుకొచ్చేడు, ఎక్కడికన్నా వేసేడు అని చెప్పి మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏం చేస్తా ఉన్నారు? మన భాషలో ఏం చేస్తున్నారు? ఏడుతున్నారండి. కాబట్టి దుఃఖము, బాధ ఇవన్నీ కలుగుతున్నాయి. కానీ దేవుడు ఎప్పుడు ఒక మనిషికి వేదన కానీ దుఃఖం కానీ కలిగించాడంటే. అందుకే చాలా చక్కగా రాశాడు అక్కడ పరమగీతాల్లో. చదువు ఒకసారి మళ్ళీ పరమగీతాలు
క్షమించండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33 వచ్చిన మరొకసారి. తర్వాత మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. దేవుడు ఈ విచారానికి దేవుడు ఎలాంటి పరిష్కారం చేశాడు, ఎలా విచారం అనేది వచ్చిందో 3 ఉదాహరణలు చూద్దాం. చూద్దాం ఒకసారి విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33 వచ్చిన మరొకసారి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారాలు కానీ బాధలు కానీ ఏం చేయడంటే ఆయన కలుగు చేయడు. దేవుడు విచారాలు కానీ బాధలు కానీ కలుగు చేయడు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. 13:22. ఎందుకు విచారం వచ్చింది చెప్తాడు అక్కడ. చూడండి ఒకసారి, ఎలా విచారం వచ్చింది, ఎలా దేవునికి దూరమైన వ్యక్తి ఎలా విచారం పొందుకుంటాడు చెప్తాడు అక్కడ. ఉదాహరణ చెప్తాడు అక్కడ. చూడండి ఒకసారి అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం చదవండి. ముండ్ల పొదల్లో విత్తబడిన వాక్యం విలువాడే గాని ఐహిక విచారము ధనమోసము ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు ఏమవుతున్నాడంట. ఇప్పుడు విచారం ఎందుకు అర్థం చెప్పండి ఒకసారి, మళ్ళీ దగ్గర ఒకసారి మరొకసారి. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము. ఇప్పుడు వచ్చేటప్పుడు మనం ఏం వేసుకుంటున్నాం తెలుసా? వచ్చేటప్పుడు మనం అందరూ ఎక్కడ వస్తున్నామంట, మాట్లాడదు ఎవరు, మీరు మాట్లాడేదానికి ఎవరు ఇవ్వాలి. మనందరం వచ్చేటప్పుడు ఎక్కడ వస్తున్నాం తెలుసా? మొంటల పొద వేసుకొస్తున్నామంట. ఎప్పుడైతే మన జీవితంలో మొంటల పొద వేసుకొస్తున్నామో ఈ వాక్యం ఏమవుతుంది, లోపలికి రంగాల్ని ఈ ముళ్ళన్నీ గుచ్చుకొని వాక్యం ఏమైపోతుంది, ఇప్పుడు అణిచివేయబడుతుంది. ఈ వాక్యం మన జీవితంలో మంటలో అణిచివేయబడుతుంది. అక్కడ రాయబడిన మాట అది. ఆ చదువు ఒకసారి ఇంకా మీకు అర్థం కోసం పైకి వెళ్దాం ఒకసారి. 19వ వచనం, 19, 20, 21 కూడా. ఎవడైనా రాజ్యం గూర్చి వాక్యములు వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేల వరకు విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని ఏం చేస్తాడంట, అంగీకరిస్తాడంట. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ ఎన్నో హింస ఎన్నో కలగంగానే ఏమైపోతాడంట, అభ్యంతరపడతాడు. ఆ తర్వాత మండల పొదల్లో విత్తబడిన వాక్యము వినువాడే గాని. ఇప్పుడు ఇతరులు ఏమున్నాయంట అండి, ఐహిక విచారంలో ఇది ఒక రకం చెప్పే కదా. ఏ విచారం అంటే ఇది? ఐహిక విచారం అంట. ధనమోసము. ఆ వాక్యాన్ని ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని అణిచివేస్తుంది. ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని అణిచివేస్తుంది. ఇప్పుడు విచారం దేవుడు ఇచ్చాడు, మనుషులు ఇచ్చాడు. మాట్లాడాలి. ఇప్పుడు విచారం అనేది దేవుడు ఇచ్చాడా, మనకు మనం తెచ్చుకుందా? మనకు మనం తెచ్చుకుందే. దీన్ని ఏమన్నాడయ్యా అంటే ఐహిక విచారము. ఈ ఐహిక విచారం అనేది దేని ద్వారా వచ్చిందంటే ధనం మోసం ద్వారా. ఆ తర్వాత ఇంకేంటంట, వాక్యం మనలోకి ఏమవట్లేదు అంటే ఇప్పుడు ముళ్ళ తుప్పలు మనలో ఉన్నాయి కాబట్టి మంచి విత్తనాలు పడినప్పుడు ఈ ముళ్ళు ఏమవుతుంది తెలుసా, ఆ మంచి దాన్ని ఏం చేస్తాయంట, అణిచివేస్తాయి. ఇప్పుడు విచారము దేవుడి వల్ల వచ్చిందా, మనుషుల వల్ల వచ్చింది? మనుషుల వల్ల వచ్చింది. అందుకని సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తాడు అక్కడ 12వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నాడు అక్కడ, ఒకని హృదయంలోని ఇప్పుడు విచారం అనేది ఎక్కడ కలిగిద్దా అంట, హృదయంలో కలిగింది. ఈ హృదయం అనేది ఎలా ఉండాలి, ఇప్పుడు ముళ్ళ తొప్పలు లేనిదిగా ఉంటే ఎప్పుడైతే వాక్యం మన జీవితంలోనికి వచ్చిందో మనలో ఏముండదంటే ఐహిక విచారం అనేది ఉండదు. ఇక రెండవ ఉదాహరణ చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ కూడా ఇదే మాట చెప్తాడు, కానీ ఇక్కడ కొంచెం వివరిస్తాడు. చూడండి, ఇదే సందర్భంగానే కొంచెం వివరిస్తాడు. 4వ అధ్యాయం 19 వచ్చింది. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దేవుడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 19 వచ్చినట్టు అక్కడ, ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యం విందులు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను ఏమవుతాయండి, వీళ్ళకి లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది ఏమవుతుందంటే అండి, నిష్ఫలము. ఇక్కడ కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తారు, కానీ కొంచెం వివరిస్తారు. ఇంకా
ఇప్పుడు వాళ్ళల్లో ఏముందంటే ఇక్కడ ఏముందంటండి ఐహిక విచారం. ఇదే సందర్భం లోకాస్వార్త చూడదు కూడా, అక్కడ ఇంకొక వివరిస్తాడు. ఇంకా లోకాస్వార్త 8:14, లోకాస్వార్త 8 వచ్చింది. 8:14 లోకాస్వార్త. ముండ్ల పొదల్లో పడిన విత్తనం పోలిన వారెవరనగా, ఇక్కడ చూడండి, ఇక్కడ విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఎవరంటండి వీళ్ళు? పరిపక్వం కావట్లా. దేవుని యొక్క వాక్యం లోపలికి వస్తుంది కానీ వాళ్ళలో ఏం కావట్లేదంట. ఆ వాక్యం ఏమవట్లేదంటండి, పరిపక్వం కావట్లా. అంటే ఇప్పుడు ఒక పింద ఉందనుకోండి, ఆ పింద ఏమవ్వాలి? ఇప్పుడు ఫలించాలి, దానిలోంచి పువ్వు రావాలి అంటే అది ఏమవ్వాలి తెలుసా? పరిపక్వం అవ్వాలి. అంటే దాని యొక్క రేఖలు ఏమవ్వాలి? బయటికి రావాలి. ఇప్పుడు ఇదే మాట అంటే ఇక్కడ దేవుని పిల్లలుగా పిల్లబడి మనమంట దేవుని యొక్క వాక్యం విన్నాం, బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ చాలా వివరంగా చెప్పాడు. ఇక్కడ లోకాస్వార్త 8:14 మొండ్ల పొదల్లో పడిన విత్తనం పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది అంట. ఎవరంటే వీళ్ళు విని ఏం చేస్తున్నారు? వీళ్ళు కాలము గడిచిపోతుందంట. గడిచిన కొలది చదవండి 14 చదవండి. వారెవరనగా గడిచిన కొలది. ఇప్పుడు ఏ విచారం అంటే వెళ్ళకండి? జీవన సంబంధమైన విచారం. ఏ విచారాలు అంటే వెళ్ళకండి? జీవన సంబంధమైన విచారాల వలన ధన భోగముల చేత ఇప్పుడు ఏమవుతారు? వీళ్ళు అణిచివేయబడుతున్నారు. వీళ్ళు వాళ్ళలో ఏమవట్లేదంట, పరిపక్వముగా ఫలింపని వారిల్లో. వీళ్ళలో ఏముందయ్యా అంటే ఐహిక విచారము. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. మొదటిగా మనం చూస్తున్నాము విచారము. మొదటిగా ఏంటంట విచారం. ఇక రెండో మాట చూద్దాం. రెండో మాట ఏంటిది? మళ్ళీ ఒకసారి సామెతలు 12:25. ఇప్పుడు విచారం కలిగిన తర్వాత ఆ వ్యక్తికి ఏం ఏమైందంటే ఆ వ్యక్తి తన జీవితంలో విచారం ఉన్న తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడంటే కృంగిపోతాడంట. విచారం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడంటే కృంగిపోతాడంట. చదువునంటాడు ఇక్కడ, ఒకని హృదయంలోని విచారము దాన్ని ఏం చేస్తుందంట? కృంగి తీస్తుందంట. దేని చేత కృంగిపోతాం తెలుసా? బైబిల్లో ఒక 3 సంగతులు ఉన్నాయి. బైబిల్లో చూద్దాం. దేని చేత ఒక వ్యక్తి కృంగిపోతాడు? లోకంలో మనం ఏమనుకుంటామంటే మనం శారీరకంగా బలహీనంగా ఉండడం వల్ల కృంగిపోతాం అనుకోవచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో దేని వల్ల కృంగిపోతారంటే చాలా చక్కని మాట రాశాడు. కీర్తనల గ్రంథం 38:6. కీర్తనలు 38:6. కీర్తనల గ్రంథము 38:6 చదువు ఒకసారి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకాంతుడై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే 6 అంటాడు అక్కడ, నేను శ్రమ చేత మిక్కిలి ఏమైపోయాను? కృంగిపోయాను. ఎప్పుడు ఒక వ్యక్తి కృంగిపోతాడంటే అండి, శ్రమ వచ్చినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏమవుతాడంట? మాట్లాడాలి, ఏమవుతాడంట అండి? కృంగిపోతాడు. అందుకనే దేవుడు ఒక మాట చెప్తాడు అక్కడ, కృంగిన స్థితిలో ఉన్న వల్ల ఆయన ఏం చేశాడు? పైకి పాట కూడా ఉంది కదా, ఏం పాట అది? కృంగియుండు వేళలో పైకి లేవ నెత్తితివి, పైకి లేవ నెత్తితివి. కృంగియుండు వేళలో పైకి నెత్తితివి, పైకి నెత్తితివి. ప్రాంగపరచు సైతాను ఎలా విజయ మెచ్చితివి. ఏం చేశాడు? పైన కృంగిపోయిన మనల్ని అపవాదిన సాతాను చేతుల నుంచి ఏం చేసింది? పైకి. బైబిల్ ఒక మాట రాయబడింది, కృంగి ఉన్న మనం అనుకోవాలంట నేను కృంగిపోలేదు అనుకోవాలంట. అధైర్యంతో ఉన్న వాళ్ళు అనుకోవాలంట నేను అధైర్యంగా లేదు అనుకోవాలంట.
దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇప్పుడు కృంగిపోయిన స్వభావం అనేది ఎప్పుడు వచ్చిందంటే శ్రమ చేత ఒక వ్యక్తి ఏమవుతాడంటండి, కృంగిపోతాడు. చాలామంది అంటారు, ఏమంటే మనుషులు నాకు శ్రమలు రావా, కష్టాలు రావా, బాధలు రావా అని. భూలోకంలో జీవించే ప్రతి మానవ కోటి, ప్రతి జీవి ఖచ్చితంగా శ్రమల గుండా వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకు తెలుసా? శ్రమ వెనకాల ఏముంది తెలుసా? ఏముందండి? ఆశీర్వాదం. శ్రమ వెనకాల ఏముందంటే దీవెన ఉంది. శ్రమ వెనకాల ఏముందంటే సంతోషం ఉందండి. ఇప్పుడు ఆ శ్రమ గుండా ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. ఇప్పుడు యోబు అన్నాడు చూడండి. యోబు సంగతి మనం చూసినట్లయితే యోబు తన యొక్క జీవితంలో ఒక విషయంలో కృంగిపోయాడా, 2 విషయాల్లో కృంగిపోయాడా, 8 విషయాల్లో కృంగిపోయాడు ఏంటండి? అన్ని విషయాల్లో యోబు ఏమైపోయాడు? కృంగిపోయాడు. కానీ దేవుడు మాత్రం ఎక్కడ ఏం చేసుకోవాలా? శత్రువునంట దేవుడు ఏం చేశాడు తెలుసా? భంగపరిచాడు. యోబు విషయంలో శత్రువుని దేవుడు ఏం చేశాడంటే భంగపరిచాడు. ఇప్పుడు దేవుడు యోబుకి 2 ఆశీర్వదించాడు. కారణం ఏంటి తెలుసా? నేను ఎప్పుడు కృంగిపోయానో అప్పుడు నేను బలవంతుడిని అన్నాడు. నేను కృంగిపోయే స్థితిలో ఉన్నా నన్ను ఆయన బలపరిచేవాడు. ఇప్పుడు శ్రమల చేత మనం ఏమైపోతున్నామంట? కృంగిపోతున్నాం. 2వ సంగతి చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల్లో అంటాడు అక్కడ, నువ్వు శ్రమ దినమున కృంగిపోతే నువ్వు ఏమవుతావు తెలుసా? చేతకానవాడు అని రాశాడండి. చదువు ఒకసారి. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు గనక కృంగిపోతే నీవు ఏమవుతావు అంట? చేతకాని వాడు అవుతావు. శ్రమ దినం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం గనక కృంగిపోతే మనం ఏమవుతున్నాం అంటండి? చేతకాని వాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా మాట రాశాడు అక్కడ. 9వ వచనం కూడా ఒకసారి. 24:9 కూడా. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమ దినమున నీవు కృంగినప్పుడు నీవు చేతకాని వాడవదు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించతావు. నాశనమందు పట్టుకు జోగుచున్న వారిని నువ్వేం చేస్తావు? రక్షింపవా? ఆయన రక్షించడానికి సముద్రైన దేవుడు ఆయన. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, శ్రమ దినమున మనం ఏమవ్వకూడదంట? కృంగిపోవాలి. మనకి ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న వాటికి, ఉపయోగం లేని వాటికి మనం ఏం చేస్తూ ఉంటామంటే కృంగిపోతాం. దేవుని యొక్క వాక్యం వస్తుంది, మనకి ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క దయగల మాట ఏం చేసిందంట? సంతోషపెట్టిందన్నాడు. ఎప్పుడు సంతోషపెట్టిందంటే దేవుని యొక్క వాక్యం వస్తుంది. మొదటి మనం చూసాము, విచారం కనుక మన జీవితంలో అంటే ఆ వ్యక్తి ఏమవుతాడంట? కృంగిపోతాడు. ఇప్పుడు కృంగిపోయే విషయంలో మరొక మాట చూసినట్లయితే కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. కీర్తనలు 42:5. కీర్తనలు 42వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా, కోరహ కుమారులు జ్ఞాపకం చేస్తారు ఈ మాట. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ ఏం చేస్తున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని ఎందుకు నువ్వు ఉంచుకోవాలి? నువ్వు నిరీక్షణ ఉంచుకో. నువ్వు తొందరపడతావు ఎందుకు? నువ్వు కృంగిపోతావు ఎందుకు? దేవుని ఎందుకు నువ్వు ఏం చేసుకోవాలంట? నిరీక్షణ ఉంచుకోవాలి. మనకు ఆత్మీయ జీవితంలో దేవుడు మన జీవితంలో ఉన్నాడు, మన జీవితంలో తన కార్యాలు చేస్తాడు. మనం దేవుని ఎందుకు నిరీక్షణ కలిగి ఉంటే కనుక దేవుని యొక్క వాక్యం వస్తుంది, కృంగిపోయే స్థితి వచ్చినా కూడా మనం ఏమవుతుంది తెలిసి పైకి లేపడతాం. అందుకని ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, మన ఇష్టమైన మాట యెషయా గ్రంథం రాయబడిన అక్కడ మనం ఎప్పుడైతే కృంగిపోతాం అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా అనగానే ఆయన అంటాడంట, నేనున్నా అంటాడు. ఏమంటాడంట ఆయన? నేనున్నాను. ఎంత బలవంతమైన మాట, ఎంత శ్రేష్టకరమైన మాట, ఎంత ఆదరించే మాట అంటే అది నేనున్నా అన్న మాట. ఆ మాట చదువు ఒకసారి. యెషయా గ్రంథం. ఎందుకు ఈ మాట అనేకసార్లు చదివిస్తున్నానంటే దేవుని యొక్క లేఖనాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట ఒక వ్యక్తిని ఏం చేసిందంటే అనేక సందర్భాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా 58:9. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనంలో చాలా శ్రేష్టకరమైన మాట అది. బైబిల్లో అనేక మంది మాటలు ఉన్నాయి, కానీ నాకు ఎక్కువ ధైర్యం ఇచ్చేది ఆ మాట ఏంటంటే యెషయా 58:9 అంటే అక్కడ, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిస్తాడు, నీవు మొరపెట్టగా ఆయన ఏమన్నాడంట? నేనున్నా. ఎంత ధైర్యపరిచే మాట అండి, ఎంత ఓదార్చే మాట, ఎంత అధైర్యంగా మనల్ని ఇంకా ప్రోత్సహించే మాట ఏంటంటే
నేనున్నా. లోకంలో మనకి ఎవరున్నా లేకపోయినా, ఎవరు మనల్ని ఆదరించినా లేకపోయినా దేవుడు అంటాడు అక్కడ, నేనున్నా, నేను నీతో ఉన్నా, నువ్వు చెయ్యి, నీ కార్యాలు నేనేం చేస్తాను, సఫలం చేస్తాను. కృంగిపోయావా? లే, నేనున్నా. అధైర్యంతోన్నావా? లే, నేనున్నా. ప్రతి విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేనున్నాను, నేనున్నాను. ఆయన ఉన్నవాడు, అవునున్నవాడు. మోషేతో అంటాడు, ప్రభా నీ గురించి నేనేం చెప్పాలి అంటే ఆయన అంటాడు, ఏమన్నాడు అక్కడ, నేను ఉన్నవాడును, అవునున్నవాడు, ఎల్లప్పుడూ జీవించేవాడు. అలాంటి దేవాతి దేవుడు నీకు నాకున్నప్పుడు మనం ఏ విషయాల్లో కృంగిపోతున్నామండి? ఎందుకు మనకు ఆత్మీయ జీవితంలో అధైర్యపరచబడుతున్నాం? దేవుని యొక్క వాక్యం వస్తుంది. కీర్తనలు చూడండి, 146 అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 146 అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఆయన అంటాడు అక్కడ, కృంగిన వారిని ఏ విధంగా ఆయన పైకి లేవనెత్తాడు చెప్తాడు అక్కడ. 146 అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 146:8. యెహోవా గుడ్డి వారి కన్నులను తెరవచేవాడు, యెహోవా కృంగిన వారిని ఏం చేసేవాడంట, లేవనెత్తేవాడు. ఎవరు లేవనెత్తాడంట? ఆయన కృంగిపోయిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడంట, లేవనెత్తేవాడు. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు ఇంకా, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు, యెహోవా పరదేశులను కాపాడేవాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాంటను ఆదరించేవాడు, భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గం చేసేవాడు. ఆయన యెహోవా నిరంతరము ఏలేవాడు. ఇంత గొప్ప దేవాది దేవుడు మనకున్నందుకు మనకు ఆత్మీయ జీవితంలో మనం ఏ విషయాలు పొందిపోతున్నాం, ఏ విషయాలు మనం విచారం కలిగి ఉన్నాము? దేవుని యొక్క వాక్యం వస్తుంది. లోకంలో మనకి ఎన్ని విచారాలు ఉన్నా, ఎవరు మనల్ని ధైర్యపరచలేకపోయినా దేవుడు అంటాడు, నేనున్నా. ఇక మూడో మాట చూద్దాం. మూడో మాట ఏంటిది? చూద్దాం ఒకసారి మళ్ళీ. సామెతలు 12 అధ్యాయం 25వ వచనం. మరొకసారి సామెతలు 12 అధ్యాయము 25వ వచనం. ఇక మనం ఉదాహరణ చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి, నీకు ముందుకు వెళ్తున్నాను. ఇంకా సామెతలు 12:25. ఒకని హృదయంలోని విచారము దాని కృంగ చేయను. మూడో మాట అంటాడు అక్కడ, దయగల. ఎవరంటే ఆయన? దయగలిగిన వాడు. ఎవరంటే ఆయన? దయగలిగిన వాడు. దయలేని మనం, ఆయన మాత్రం దయగలిగిన వాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం వస్తుంది. నిర్గమాకాండము మోషేతో దేవుడు చెప్తున్న మాట చాలా శ్రేష్ఠకరమైన మాట. పెన్నుటి అండర్లైన్ చేసుకున్న మాట. నిర్గమాకాండము 22 అధ్యాయం 22-27. నిర్గమాకాండము 22 అధ్యాయం 27 వచ్చి చాలా చక్కగా మాట రాశాడండి. ఆయన దయగల దేవుడు ఎలా అయ్యాడో చెప్తాడు అక్కడ. చదవనంటాడు అక్కడ, వాడు కప్పుకున్నది ఇదే, అది వాని దేహంలో వస్త్రమును, వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను. కానీ ఇప్పుడు అంటాడు అక్కడ, నేను, చదవండి, నేను దయగల వాడను, వాడు నాకు మొరపెడితే గనక నేనేం చేస్తాను, వింటాను. ఎంత దయగలిగిన దేవుడు అండి, ఎంత దయగలిగిన దేవుడు ఆయన. అందరూ కలిసి ఎమడబడ్డారు, కొట్టి చెప్పేద్దామని చెప్పేసి, పాపాత్మరాలు అని చెప్పేసి. కానీ ఆయన ఆగి నేల మీద వంగి ఏదో రాశాడు. ఆయన ఎవరికాలం వచ్చి ఏం చేశారు, రాళ్ళు అక్కడే వెనకెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచి పైకి లేచి చూసి, అమ్మా ఎవరు నిన్ను ఏమీ చేయలేదంటే, నన్ను ఎవరు ఏమీ చేయలేదండి, నేను కూడా నిన్ను ఏమీ. ఎంత దయగలిగిన మాట అండి. ఆలోచన ఒకసారి, ఎంత దయగలిగిన మాట ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మాట. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఆయన అంటాడు అక్కడ, వస్త్రహీనులుగా ఉన్న వారిని, ఆహారం లేని వారికి ఆయన చెప్పే మాట అన్నమాట. ఇక్కడ ఆయన అంటాడు అక్కడ 25 వచ్చిన కానీ చదివి మీకు అర్థలేదు ఆ మాట. నా ప్రజల్లో నియంత్రుడు వాడు ఒక భేదవానికి సొమ్ము అప్పించిన వడ్డీకి ఇచ్చిన వాని వల్ల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనా నీ పొరుగు వాని వస్త్రమును కొదువుగా తీసుకునేలా సూర్యుడు అస్తమించి వరకు అది వానికి మరలా అప్పగించము. వాడు కప్పుకున్న అదే కదా, అది వాని దేహంలో వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను, ఏ కప్పుకుంటాడండి? అన్ని మనం లాక్కెళ్ళిపోతే వాడు ఏం కప్పుకొని పడుకుంటాడు. కాబట్టి నేను ఎలాంటి వాడు తెలుసా, దయగలవాడును. వాడు నాకు మొరపెట్టాడు అనుకోండి, ఎవరో అందుకని కీర్తన కింద రాశాడు అక్కడ, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఏం చేస్తాడంట. ఇప్పుడు ఆ వ్యక్తి దీనుడేగా, వస్త్రాలను లాక్కెళ్ళిపోయాడు, అన్ని లాక్కెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు, దీనుడు అవుతాడు, ఏమి లేనివాడు అవుతాడు. ఇప్పుడు ఆ దీనుడు ఎప్పుడైతే మొరపెట్టుకుంటాడో, దేవుడు దయగలవాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, వాడి మాట
వాడు చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే అండి ఆలకిస్తాడండి. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనం. 2వ సమూయేలు 22వ అధ్యాయము 26వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపించేస్తావు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతులుగా ఉంటావు. ఏంటంట? దయగల వారి ఎడల ఆయన ఎలా ఉంటాడంట? దయ చూపిస్తాడంట. యథార్థవంతుల ఎడల ఆయన ఏం చేస్తాడంట? యథార్థవంతులు ఉంటాడు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఇదే మాట రాస్తాడు కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం కూడా. 18:25 దయగల వారి ఎడల నీవు దయ చూపించదు, యథార్థవంతుని ఎడల ఆయన ఎలా ఉంటాడంటే అండి యథార్థవంతుడిగా ఉంటాడండి. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ దయగలిగిన ఆత్మ దేవుడు మనకే దయచేసాడంటండి. బైబిల్లో ఒక మాట రాయబడింది. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే ఆయనంట దయగల ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడంటండి. సో ఉన్న మాట కూడా ఒకసారి 143:10 నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఆయన ఆత్మ ఎలాంటిది అంటండి? దయగలిగిన ఆత్మ అంట. దయగలిగిన ఆత్మ సమభూమి గల ప్రదేశమందు ఏం చేసింది? నన్ను నడిపించింది. దేవుని యొక్క దయగలిగిన ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనల్ని ఏం చేసింది అంటే సమభూమి కలిగిన ప్రదేశంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మరొక మాట చూద్దాం ఈ దయగలిగిన మాట గురించి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 11 వచ్చి చూడండి ఒకసారి. 22 అండర్లైన్ చేసుకుని ఈ మాట కూడా. సామెతలు 22:11 అంటాడు ఇక్కడ. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు ఏమవుతాడంట అండి? రాజు ఏమవుతాడంట? స్నేహితుడు అవుతాడంట. ఎవరికి? హృదయ శుద్ధి కలిగిన వారికి, ప్రేమించే వారికి, దయగల మాటలు పలికే వారికి రాజు ఏమవుతాడంట? కొంతమంది అంటారు కదా, వీడికి డబ్బు లేకపోయినా తెలివి లేకపోయినా ఆడి మాట తీరు బతికేస్తాడండి అంటారు. ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా ఏం అవుతాడంట? బతికేస్తాడండి అంట. కారణం ఏంటి? వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దరిదాపు చాలా దేశాలు తిరిగాడు. ఆయన ఒక యూట్యూబర్ అనమాట, ట్రావెలర్. అన్ని దేశాలు తిరిగేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా అందరితో కలిసిపోతాడు. కారణం ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా వాళ్ళతో మింగిల్ అయిపోతాడు. ఎందుకంటే తన మాట తీరు బట్టి. ఆ ఊరిలో అనుకోండి, ఆ ఊరిలో ఈ వ్యక్తి కూడా ఆ ఊరిలో లాగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళలో ఏ దేశం వెళ్ళినా, నైజీరియా వెళ్ళినా, తర్వాత నమీబియా వెళ్ళినా, ఇలా చాలా దేశాలు వెళ్తున్నాడు. వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఏమైపోతాడంటే మింగిల్ అయిపోతాడు. కారణం ఏంటి సార్? కారణం ఏంటి సార్? తన యొక్క మాట దయగిరిన మాట కలిసిపోతాడు. ఒకటి మన ఏదైనా ఊరేళ్ళు అనుకోండి, ఏదైనా ఆటో ఎక్కాలి, వాడిని చూడగానే మనకు భయం వేసింది. ఏమని? అమ్మ వీడు ఎక్కడికి తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి ఏమైనా చేస్తాడేమో. కానీ అతనికి అలాంటిది ఏముండదు. వాళ్ళ ఒక మనుషులు కలిసిపోతాడు, వెళ్ళిపోతాడు. ఇట్టా చాలా దేశాలు తిరిగేసాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని పిల్లగా పిలవబడే మనమంట ఇక్కడ రాయబడిన మాట అంటాడు అక్కడ. చూడండి 11 వచ్చిన 12 వచ్చిన బలిచంద్ర ఒకసారి 11, 12 వచ్చినాలు. హృదయ శుద్ధిని ఏం చేసుకోవాలంట? ప్రేమించాలంట. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు ఏమవుతాడంట? స్నేహితుడు అవుతాడు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా వాళ్ళు ఏమవుతారు తెలుసా? స్నేహితులు అవుతారు. తర్వాత యెహోవా చూపులు జ్ఞానము గలవాన్ని ఏం చేస్తాయంట? కాపాడుతాయి. దేవుని యొక్క చూపు జ్ఞానం కలిగిన వారిని ఏం చేస్తాయంట? కాపాడతాయా? ఇంకా విశ్వాసఘాతుల యొక్క మాటలు ఆయన ఏం చేస్తాడంట? వ్యర్థం చేస్తాడు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. సరే, ఒక మాట చూద్దాం. ఉదాహరణగా లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం ఒక ఉదాహరణ చూద్దాం. ఆయన మాట ఎలాంటిది? ఆయన దయగలని మాట చూస్తున్నాం కాబట్టి, 3వ మాట దయగలని మాట చూస్తున్నాం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు
ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడి కాడ ఆయన ఏం చేసుకున్నారంట, చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఎలాంటివి ఏంటండి? ఎలాంటి మాటలు అంట? ఎంత ప్రయత్నం చేసినా మనకు రాదు. ఎంత ప్రయత్నం చేసినా మనకి దయగలిగిన మాటలు, ఇతరులని ఆదరించే మాటలు, ఇతరులని పురుకొలిపే మాటలు పొరపాటు కూడా మనకి రావు. కారణం ఏంటి తెలుసా? మన దేవునికి అవిధేయులుగా, దేవునికి దూరంగా మన స్వార్థ ప్రయోజనం చూసుకున్నాం కాబట్టి మనలో నుండి ఏ మాటలు రావంటే దైగిన మాటలు రావు. దైగిన మాటలు ఎప్పుడు వస్తాయంటే ఏ వ్యక్తి జీవితంలో అయితే స్వార్థం ఉండదో లోపల నుంచి మనస్ఫూర్తిగా మంచి మాటలు వస్తాయి. అతనిలో ఏముండవు అంటే కల్మషం ఉండదు. దైగిన మాటలు వస్తాయి, ఇతరులని ప్రేమించే మాటలు. కొంతమంది చూడండి, మనకు చాలా తక్కువ, కానీ కొన్ని వాళ్ళ పేర్లు నేను చెప్పగానే కొన్ని కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పిల్లలైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు చాలా మంచి సంభాషణ దొరికిస్తూ ఉంటారు. వారికి మాట తీరదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళాలనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కారణం ఏంటి? వారి యొక్క మాట, దయగల మాట. దేవుని యొక్క వాక్యం వస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దయగలిగిన మాట కంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారంటండి. హెబ్రీ చూడండి, హెబ్రీ 8:12. హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను ఏం చేసుకోవాలన్నాడు దేవుడు? జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కనుక మన మీద దయ లేకపోతే మన పాపాలు అట్టగా ఉంటాయి. మనం చేసిన అతిక్రమాలన్నీ మన కళ్ళ ముందు కనపడతానే ఉంటాయి. ఆయన దయ కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేసుకోవడంట? జ్ఞాపకము చేసుకోవడం. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇక 4వ చూసినట్లయితే ఆయన మాట. బైబిల్ గ్రంథంలో శ్రేష్టకరమైనది ఆయన మాటేనండి. ఆయన మాట అత్యున్నతమైనదండి. ఆయన మాట ఉన్నతమైన స్థానం కలిగింది. దేవుని యొక్క మాట బలిష్టమైనది. దేవుని యొక్క మాట పురుకొల్పేది. దేవుని యొక్క మాట ధైర్యపరిచేది. మనుషుల యొక్క మాట అయితే అధైర్యపరిచిద్ది, కృంగజేసిద్ది, మనల్ని పక్కకి త్రోసివేసిద్ది. కానీ దేవుని యొక్క మాట చూడండి ఒకసారి ఆయన మాట ఎలా ఉంటుందో. యెషయా గ్రంథం 66:2 చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 66:2 చూస్తే మరొకసారి నేను కూడా తీసుకుంటాను ఒకసారి. యెషయా గ్రంథము 66:2 ఇక్కడ అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వానినే నేనేం చేస్తాను. ఇప్పుడు దేవుని మాట ఎవరైతే వింటారో వారినే దేవుడు ఏం చేస్తాడంట? దృష్టి చూస్తాడంట. దేవుని యొక్క గడిచిన నెలలో ఒక మాట చెప్పాను, దేవుని దృష్టి మన మీద ఉండాలంటే ఏం చేయాలి? ఒక సందర్భం చెప్పాను అక్కడ. దేవుని దృష్టి మన మీద ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని దృష్టి మన మీద ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఆయన మాట విని ఏం చేసుకోవాలంటే అండి, ఎవడు ఇక్కడ లక్షణాలు చెప్పాడు. ఇక్కడ ఎవడు దీనుడై, రెండోది నలిగిన హృదయం కలిగిన వాడు, మూడోది ఆయన మాట, నాలుగోది వింటాడో వణుకుతాడు, ఐదోదిగా వారిని నేనేం చేస్తాను? దృష్టిస్తాను. అంటే దేవుడు కనుక గడగడ కొనుక్కోవాలా? అంతేనండి. అది కాదు వరకడం అంటే. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే గుడి కనపడం కలిసి అనుకుంటారు, చంపేసేసుకుంటారు. అంటే వణుకుతున్నాం, దేవుడి దగ్గర మమ్మల్ని మేము కొట్టుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. వరకడం అంటే అది కాదండి. వారి పాప క్రియలన్నీ విడిచిపెట్టేసి వారు తగ్గించుకొని దీన మనసు కలిగి దేవుడి దగ్గర ఎలా ఉండాలంట అక్కడ రాయబడిన మాట ఏమన్నాడు అక్కడ? దీనుడై ఏ హృదయం కలిగి ఉండాలంట? ఏ హృదయం అంటే అండి? ఇప్పుడు లారీకి తెచ్చి తొక్కించుకోవాలా? లారీకి తెచ్చి తొక్కించాలి మన హృదయాన్ని. మరి నలిగిపోవాలంటున్నాడుగా మరి ఆయన. నలిగిపోవాలంటే ఎట్లా కలిగిద్ది? ఎలా కలిగిద్దండి? బైబిల్లో మాట ఉంది, మన హృదయం నలగాలంటేనంట వాక్యం అనే శుద్ధి మన హృదయంకి ఎప్పుడైతే తగిలిందో ఆ హృదయం ఏమైతే తెలుసా?
నలగపడింది, నలుగుతాం. మనం నలగట్లేదు అంటే అర్థమేంటి తెలుసా? మన హృదయం ఏమైపోయిందంటే మందమారిపోయిందండి. మన హృదయం ఏమైపోయిందంటే కఠినమైపోయింది. మన హృదయం ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయింది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఎన్ని మాటలు దేవుని మాటలు మనం వెంటనా కూడా మన హృదయంలో చలనం దాటలా, మన హృదయంలో నలగొట్టబడతలా, మన హృదయం దేవుని దగ్గర దీనంతో కలిగి ఉంటున్నా. కానీ దేవుని యొక్క వాక్యం వస్తుంది. దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలంటే ఆయన చెప్తున్న మాట, ఆయన మాట మనం వినాలండి. అందుకే దేవుని యొక్క వాక్యం చూడండి ఒకసారి. ఆయన మాట మనం విన్నప్పుడు ఆయన చెప్తాడు అక్కడ మరొకసారి 2వ వచనం ఒకసారి 66:2 అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడిని నేనేం చేస్తాను? దృష్టి ఉంచుతాను. దేవుని యొక్క మాట చాలా శ్రేష్టమైనది. రాత్రి అంతా చేపలు పడతారండి, ఒక్క చేప కూడా పడల. ఎవరికండి? మీరు మాట్లాడతలా? ఎవరికి? శిష్యుడికి. రాత్రి అంతా పడుతున్నారు, ఒక్క చేప దొరకల. తెల్లారింది, ఏమైనా ఉన్నాయి తింటాకన్నాడు. దేవుడికి చేపల ఫ్రై అంటే బాగా ఇష్టం. బైబిల్లో లేదు కానీ నాకు అర్థమైన భాషలో. ఎందుకంటే చేపల కూర ఉందా అని అడగ ఆయన. అక్కడ రాయబడిన మాట అమ్మ తప్పుడు అంటూ ఉంటారు. ఫ్రై అంటే బాగా ఇష్టం నాకు కూడా, ఆయనకి లాగా. ఏమంటాడు ఆయన? ఏమైనా ఉన్నాయా ఫ్రై చేసి అంటాడు. ఏడు ప్రభు రాత్రి అంతా ప్రయాసపడ్డాము, ఒక్కడ కూడా దొరకలేదు అంటాడు. సరే ఒక పని చేయండి, ఇటుపక్కకు వచ్చి ఏం చేయండి, వలయండి అన్నాడు. ఇప్పుడు ఆయన మాట విన్నారా వినలేదండి? వీళ్ళు ప్రభా నీకేమైనా ఉందా? నిద్ర లేకుండా వలలన్నీ పెరిగిపోయేటట్టు ఎంత ప్రయత్నం చేసినా ఒక్క చేప పడలా. ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తున్నావు? తింటాకే ఉన్నాయా అంటున్నావు, రాత్రి అంతా ప్రయాసపడ్డాము, ఇక్కడ ఏమంటున్నావు అని చెప్పి దేవుని ఏమన్నా అన్నారండి? వాళ్ళు అన్నారా? ఏమల్లా. ఆయన చెప్పిన మాట ఏం చేశారు? వాళ్ళు విన్నారండి. విన్నారు, సనుక్కున్నారో గొనుక్కున్నారో అక్కడ రాయబడలేదు. కానీ వాళ్ళు దేవుడు చెప్పిన మాట విన్నారు, వలేశారు. పట్టజాలనంత విస్తారమైన చేపలు ఏమైనాయి అంట పట్టుకున్నారండి. వాళ్ళ జీవితంలో అంట అంత ముందు పట్టిన చేపల కన్నా అప్పుడు పట్టిన చేపలు ఎక్కువ అంటండి. కారణం ఏంటి తెలుసా? ఆయన మాట విన్నారు కనుక. మరొక సందర్భం యోహాను సువార్త 3 కనబడుతుంది మనకి. ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారు. దేవుడు చెప్తాడు, దేవుడి దగ్గరికి రాకముందు మధ్యలో మీడియేటర్ ఉన్నారు. ఎవరో దేవుడికి శిష్యుడికి మధ్యలో మీడియేటర్ ఉన్నారు. ఎవరండి? తల్లి. ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళారు. ఏమని చెప్పారు? అమ్మా ద్రాక్షారసం అయిపోయింది, మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ ద్రాక్షారసం అడుగుతున్నారు కాబట్టి ఏం చేయాలి అని అడిగినప్పుడు తల్లి అంటది, ఆయన మీతో చెప్పినట్టు చేయండి అమ్మ. అంటే ఆయన మాట వినండి అమ్మ. ఇప్పుడు వెళ్ళారు, దేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా పలానా సంగతి అని చెప్పారు. మొత్తం స్టోరీ మనకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్తున్నాను. చెప్పగానే దేవుడు ఒక మాట చెప్తాడు. అక్కడ ఏమన్నాడంటే, ఆ రాతి బాణల నిండా ఏం పట్టమన్నాడు? నీళ్ళతో అంచుల వరకు ఏం చేసుకోమన్నాడండి? నింపమన్నాడు. నింపిన తర్వాత ఏం చేయమన్నాడు ఆయన? ముంచి బిందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు ఆలోచన ఒకసారి, ఇలా ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి, లోపల ద్రాక్షరసం లేదు, నీళ్ళు పోసాం, నీళ్ళు తీసుకెళ్తే ఏమంటాడండి? మాట్లాడాలి. నీళ్ళు తీసుకెళ్ళిస్తే బిందు ప్రధాని ఏమంటాడు? ఏం చేస్తాడు? కానీ వీళ్ళు ఏమనుకున్నారు అక్కడ రాయబడలేదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? ఆయన చెప్పిన మాట విన్నారు. దేవుడు చెప్పిన మాట ఏం చేశారంటే వీళ్ళు విన్నారు. చూడ మాట ఒకసారి యోహాను సువార్త 3 రాయబడింది అక్కడ. యోహాను సువార్త 3 అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి బిందు ప్రాధాన్యతకు తీసుకొని పోండి అని చెప్పాడు. వారు తీసుకొని పోయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది కానీ బిందు ప్రధానికి తెలియదు. ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి అంటే ఎలా ఉందంటండి? ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి మొదట మంచి ద్రాక్షారసము త్రాగిన తర్వాత ఏం చేస్తారంట? జనులు మొత్తుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంట? జబ్బు రసం పోతారు, అంటే చెడిపోయింది పోతారు. సాంబార్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? బంధువులు ఎక్కువ ఏం చేస్తారు? మన భాషే,
ముందు మంచి సాంబార్ కొంచెం ఎక్కువ చేసినప్పుడు ఏం చేస్తారు, గమ్మ పోసేస్తారు అందరికి. కొంచెం జనం పెరుగుతున్నప్పుడు ఏం చేస్తారు, సాంబార్ తగ్గిపోయింది ఏం చేస్తారండి, అరే కలపంటారు నీళ్ళు అంటారు. అప్పుడు ఏమైతుంది, జబ్బు అవుతుంది, అది పాడైపోయింది అనమాట. సాంబార్ యొక్క టేస్ట్ పోయింది అనమాట. ఇప్పుడు జల్లు మత్తుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, కొంచెం కావాలని అడుగుతారు కదా, మంచిగా పోసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం కావాలని అడిగినప్పుడు ఏం చేస్తారంటే అది పోస్తారు. అది పోసినప్పుడు ఈ మత్తులో ఇదేమైందంటే తాగేస్తారు, ఏం అర్థం కాదు వాళ్ళకి. ఇప్పుడు కానీ ఇప్పుడు తాగిన ద్రాక్షారసం ఎలా ఉంది తెలుసా, చాలా శ్రేష్టకరమైంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెప్పే మాట ఏంటంటే, ఈ మాట విన్నప్పుడు వీళ్ళు ఆశీర్వదించబడింది. ఇంకా చూసినట్లయితే అనేక మంది మన పితలైన వాళ్ళు దేవుని మాట విని ఆశీర్వదించబడ్డారండి. మనుషులే కాదండి, జంతువులు కూడా ఆయన మాట విన్నాయి. కానీ మనమే ఆయన మాట ఎట్లా, కాకోలం ఆయన మాట ఉంది, అవునా కాదా? ప్రవక్తకి ఏం చేసిందండి, దాని కడుపు మార్చుకొని, ముక్కంటే దానికి బాగా ఇష్టం. ఎవరికి ముక్కంటే బాగా ఇష్టం, ఎవరికి మాట్లాడతలా, కాకులకి. దాని కడుపు మార్చుకొని రొట్టె మాంసం నోరుతో పట్టుకొని ఎంగిలి చేయకుండా ఎక్కడో ఒడ్డును కూర్చున్నాడు, అక్కడ చెట్టు కింద తీసుకెళ్ళి ఏం చేస్తాను అక్కడ ఇచ్చినాయండి. దేవుని మాట ఉంది. అంత మాత్రమే కాదు, గార్ధబాబు దేవుని మాట ఉంది, తర్వాత చేప దేవుని మాట ఉంది, తర్వాత గాడిద దేవుని మాట ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే జంతువులు సైతము ఆయన మాట, నోవహు కాలంలో ఎవరన్నా మాట, పక్షులన్నీ ఆయన మాట కదా, పావులు. తర్వాత ఇలా చూసుకుంటే పోతే దేవుని మాట విని వాళ్ళందరూ ఆశీర్వదించబడి. కానీ దేవుని పిల్లలకు పిలవబడే మనమంట ఆయన మాట మాత్రం మనం ఏం చేయట్లేదంట, వింటలేదంట. ఆయన మాట మనం ఏం చేయట్లేదంట, వింటలేదు. చదువు ఒకసారి మళ్ళీ యెషయా గ్రంథము 66:2. యెషయా 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేనేం చేస్తాను, దృష్టి ఉంచుతాను. ఆయన మాట విని ఎవరైతే ఆయన దృష్టి, దేవుని యొక్క దృష్టి మన మీద పడాలి అంటే, దేవుని దృష్టి మన మీద పడితే ఆశీర్వదించబడతామండి. మనుషుల దృష్టి మన మీద పడితే నాశనం అయిపోతాం. కానీ ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుని దృష్టి పడాలి, మనుషుల దృష్టి పడకుండా ఏం చేస్తారు జనాలు, బూడిదల గుమ్మడికాయో లేకపోతే తాయిత్తులు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అఫీషియల్గా ఏం చేస్తున్నారంటే కలబంధం పెడుతున్నారు. కొత్తగా కలబంధం ఎందుకు, మనుషుల దృష్టి దాని మీద పడకూడదని. కానీ వీళ్ళందరి దృష్టి మన మీద పడకుండా ఉండాలంటే ఎవరి దృష్టి మన మీద ఉండాలంటే అండి, దేవుని దృష్టి. ఇప్పుడు ఆయన మాట వింటే ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఇప్పుడు ఆఖరిగా 5వ మాట చూద్దాం. 5వ మాట ఏంటంటే సంవత్సరం మళ్ళీ సామెతలు 12:25 మరొకసారి. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగ చేయను, దయగిరిన మాట వారిని ఏం చేస్తాయంటండి, సంతోషం. ఇప్పుడు సంతోషం పెట్టింది ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. సంతోషం అనేది ఎప్పుడు వచ్చింది అసలు, ఒకరి జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు వచ్చింది? చాలా మంది అంటారు మేము బాగా తింటే సంతోషం అండి, లేకపోతే బాగా ఇతరులతో సంతోషంగా మాట్లాడితే సంతోషం అండి, లేకపోతే మంచి విహారయాత్రలకు వెళ్తే మా జీవితానికి సంతోషం అండి అంటారు. కానీ సంతోషం అనేది దేని ద్వారా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? దేవుని యొక్క వాక్యం చూద్దాం, కొన్ని సంగతులు చూద్దాం. కొలస్సీ 1వ అధ్యాయం. కొలస్సీలు రాసిన పత్రిక. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి, నేను ముగిచేస్తున్నాను. ఒక 5 సంగతులు ఉన్నాయి. సంతోషం అనేది ఎవరి ద్వారా వచ్చింది, ఎలా రావాలి, దేని ద్వారా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది సంతోషం అనేది. కొలస్సీ 1:10. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమందును ఆత్మ సంబంధమైన వివేకం గలవారగును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, ఇక్కడ నుంచి అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనని ఆనందంతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి
సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్యములో పాలువరొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవల్లని దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా ఏం చేసుకోవాలంట, నడుచుకోవాలి. దేవునికి తగినట్లుగా నడుచుకుంటే ఆయన మనం ఏం చేస్తున్నట్టంట, సంతోషపెట్టినట్టు. దేవుణ్ణి ఎప్పుడు సంతోషపెట్టినట్టంట, ఎప్పుడంటండి దేవునికి సంతోషం ఎప్పుడు? అన్ని విషయంలో ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు, అన్ని విషయంలో ఆయన మాట వినినప్పుడు, అన్ని విషయంలో అక్కడే రాయబడింది, అక్కడ ప్రతి సత్కార్యముల్లో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు ఏం పొందాలంట, అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని ఏం చేసుకోవాలంట, సంతోషపెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే దేవునికి కొన్ని విషయాలు సంతోష పెడతారు. కొన్ని విషయాల్లోనే దేవునికి సంతోషపెట్టే విషయాలు చూసినట్లయితే ప్రార్థన ఆయన సంతోషపెట్టింది, దేవుని యొక్క వాక్యము ఆయన సంతోషపెట్టింది, ఇతరులకి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడము దేవుని సంతోషపెట్టింది, దేవునికి ఇచ్చేది దేవుని సంతోషపెట్టింది, దేవునికి చెందవలసిన ఘనత చిందిస్తే ఆయన సంతోషపెట్టింది. అందుకే ప్రసంగిలో రాయబడింది, ఏది సంతోషం అంట, ఏ వ్యక్తి అయితే విరిగి నలిగిన హృదయం గలవాడై దీనుడై తగ్గించుకొని ఆయన చిత్తానుసారంగా జీవిస్తాడో ఆ వ్యక్తి చూసి అంటే దేవుడు సంతోషపడతాడంట. ఆ వ్యక్తి చూసి దేవుడు ఏం చేస్తాడంట, సంతోషపడతాడంట. చదువుదాం ఒకసారి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ప్రసంగి 2వ అధ్యాయం 25, 26 వచ్చిన ఒకసారి 26 వచ్చిన 2:26 ఆయన భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలనగా దైవ దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఇక్కడ నుంచి అయితే దైవ దృష్టికి ఇష్టడగు వారికి ఇచ్చుటకు ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మకు నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకటి గాలిగా ప్రయాసపడినట్టుగాను ఉండను. ఇక్కడ చూసినట్లయితే దేవుని దృష్టికి మనం ఎలా ఉంటున్నామంట, మంచివారిగా ఉండాలి అనుకుంటే, కానీ మనం లోకం దృష్టికి మంచివారిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. లోకం దృష్టికి మనం ఎలా ఉండాలనుకుంటున్నామంట, మంచివారిగా ఉండాలనుకుంటున్నాం. కానీ దైవ దృష్టికి ఎలా ఉండాలంటే మనము మంచివారిగా, దైవ దృష్టికి మంచివారిగా ఉంటే దేవుని సంతోషపెట్టాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే చూడండి మరొక మాట, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనం అంటే ఎలా ఉన్నాం చూడండి, మనం అంటే మనుషుల్ని సంతోష పెడుతున్నాం అంట. మొదటి దశలోనిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారు కాక మన హృదయములను పరీక్షించుచు దేవుణ్ణే మనం ఏం చేసుకోవాలంట, సంతోషపెట్టాలంట. ఎవరిని సంతోషపెట్టాలంటే మనం దేవుడిని సంతోషపెట్టాలి, మనుషులు కాదు. ఈరోజు మనుషులు సంతోషపెడితే ఈరోజు మంచోడు అంటారు, రేపు పొద్దున్న చెడ్డోడు అంటారు. కానీ దేవుణ్ణి మనము సంతోషపెడితే దేవుని యొక్క వాక్యం సలస్తుంది, నిరంతరం ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సలస్తుంది, ఎప్పుడు మనం సంతోషపెట్టాలంటే మనుషులు కాదంటండి, మనుషులు కాదు, మనుషులు సంతోషపెట్టద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, దేవుని దగ్గరికి వచ్చేపాటికి దేవుని సంతోషపెట్టం, కానీ మనుషుల్ని గనపరుస్తూ, మనుషుల్ని పొగుడుతూ, మనుషుల్ని ఏం చేస్తామంటే సంతోషపెడతాం. దేవుని మాత్రం మనం ఏం చేస్తామంటే సంతోషపెట్టాం. కానీ దేవుని కోరుకుని తెలుసా, తన పిల్లలైన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు దేవుణ్ణి సంతోష పెట్టాలని చెప్పి దేవుడు ప్రతినిత్యం కోరుకుంటాడు. మరి ఆయనకి ఏదో
పలహారం వండేసి ఆయన ముందు పెట్టాలా? కాదు. ఆయన సంతోషపెట్టేది ఏంటంట? అక్కడ రాయబడిన మాట ఏంటంట? 1 దశలోనిక 2:4 చెప్తాడు అక్కడ. ఏంటిదంట? సువార్తను మాకు అప్పగించటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఇప్పుడు మనం ఎవరిని సంతోష పెట్టకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఒక 4-5 కథలు చెప్పేసేసి ఈరోజుకి ఆరాధన అయిపోయింది. అబ్బా ఏం చెప్పారండి పాస్టర్ గారు, అబ్బా అసలు నవ్వుకున్నామండి మందిరంలో ఈరోజు అని చెప్పి అనుకుంటారు. అదండి సంతోషం దేవుడికి? అదండి సంతోషం కాదు. దేవుడు తెలిసిన సంతోషం నవ్వుకోవాలంటే నేను దేవుడు చెప్తే చాలా సంగతులు చెప్తాను, కానీ దేవుని సంతోషం అది కాదండి. కానీ మన కాన్సన్ట్రేషన్, మన యొక్క ఆలోచన కొంచెం పక్కకి వెళ్ళిపోకుండా మధ్య మధ్య కొన్ని ఉదాహరణలు చెప్తామండి. కానీ అయ్యే సోది చెప్పుకుంటూ వెళ్తే దేవునికి సంతోషం అది కాదండి. దేవునికి సంతోషం కాదండి. ఆయన ఇక్కడ మనుషుల్ని ఈరోజు సంతోషపెట్టచ్చు, మనుషుల్ని ఈరోజు ఆనందపరచవచ్చు కలబొల్లి మాటలతో. కానీ దేవుడిని మనం ఏం చేసుకోవాలంట? ఆయన ఇక్కడ మనుషుల్ని సంతోషపెట్టేవారం కాక ఎవరిని సంతోషపెట్టాలంట? మన హృదయాలను. ఇప్పుడు ఎవరిని పరీక్షిస్తాడంట ఆయన? మన హృదయాలని దేవుడు ఏం చేస్తాడంటండి? పరీక్షిస్తాడు. మన హృదయాల్ని పరీక్షించే దేవుడిని మనం ఏం చేసుకోవాలంట? సంతోషపెట్టాలి. చాలండి. తర్వాత 1 దినవృత్తాంత గ్రంథము 16:27 చెప్తాడు ఇక్కడ దేవుని దగ్గర ఏమేమి ఉన్నాయి. 1 దినవృత్తాంత గ్రంథము 16:27 ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలము సంతోషము దేవుడి దగ్గర ఉంది. దేవుడి దగ్గర ఏమన్నాయంటండి? బలము సంతోషం. ఏమన్నాయి దేవుడి దగ్గర? దేవుని చదువు సార్ మళ్ళీ. ఘనత ప్రభావములు దేవుని సన్నిధిలో ఉన్నాయి, బలము సంతోషము. ఇప్పుడు మనకు బలం కావాలన్నా, సంతోషం కావాలన్నా, ఘనత కావాలన్నా ఎవరి దగ్గర ఉన్నాయంటండి? దేవుని దగ్గర. మరొక మాట చూద్దాం. దేవుడు చెప్తున్నాడు ఏది సంతోషపెట్టి దేవుడిని అసలు అంటే బైబిల్లో చాలా శ్రేష్టకరమైన మాట రాశాడండి. పెన్నుంటి అండర్లైన్ చేసుకుని మాట కీర్తనల గ్రంథము 40:8 చెప్తాడు అక్కడ. ఆయన సంతోషం కలిగించేది ఏంటో ఆఖరి 2 మాటలు చెప్తే ముగిచేస్తాను. చూడండి, కీర్తనలు 40:8 చెప్తాడు అక్కడ. ఆయన సంతోషపెట్టేది ఏం చేస్తుందా? మన భాగంలో దయగలిగిన మాటలు ఆయన ఏం చేస్తాయంట? సంతోష పెడతాయి అని చెప్పాడు. ఇప్పుడు ఏది సంతోష పెడతాయో దేవుడిని అంటే చాలా స్పష్టంగా రాశాడు దేవుడు అక్కడ. కీర్తనలు 40:8 చెప్తాడు అక్కడ. నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏంటంట సంతోషము? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం దేవునికి ఏంటంట? సంతోషం ఉంటుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తము ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో అది దేవునికి సంతోషం కలిగిస్తుంది. ఆయన చిత్తం కాంతి మనం నెరవేరిస్తే దేవునికి సంతోషం కలిగేదండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటాం అంటే ఆయన చిత్తం కాని దాన్ని కూడా మనుషులు సంతోషపెట్టాలని చెప్పేసి, మనుషుల దగ్గర స్వలాభం పొందుకోవాలని చెప్పేసి, మనుషుల దగ్గర మనం మార్కులు కొట్టాలని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మనుషులు సంతోషపెడతాం. కానీ దేవుడికి కావాల్సింది కాదండి. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఎలా ఆయన సంతోషపెట్టాలంట? ఆయన చిత్తమును నెరవేర్చడము. ఆయన చిత్తం నెరవేర్చడానికి సంతోషం. ఆఖరిగా ఇర్మియా గ్రంథం 15:16 ఇర్మియా 15:16 ఇర్మియా గ్రంథము 15:16 చదవస్తారంటే ఇక్కడ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుకుని సైన్యములకు అధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడింది కాబట్టి నీ మాటలు నాకు సంతోషము, నా హృదయానికి ఆనందమును కలుగు చేస్తున్నాయి. నీ పేరు పెట్టబడిన మాకు ఏది సంతోషం అంట? ఏంటంట? ఆయన మాట మన జీవితాన్ని ఏం చేస్తాయంటండి? సంతోషం. ఆయన పేరు పెట్టబడిన మనము, దేవుని యొక్క పేరు పెట్టబడిన మనము, ఆయన పేరుతో పిలువబడే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఇర్మియా గ్రంథం 15:16 మరొకసారి నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించి తిని సైన్యములకు అధిపతికి యెహోవా దేవా
నీ పేరు నాకు పెట్టబడిందియా గనుక నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందం కలుగజేస్తుంది. ఆయన పేరు పెట్టబడిన మనకు దేవుని యొక్క మాటలు ఏమేమి కలుగజేస్తాయి అంటే సంతోషం, ఆనందం కలుగజేస్తాయి. లోకంలో మనకి ఏది ఉన్నా ఏది లేకపోతే సంతోషం కలగదు కానీ ఆనందం కలగదు కానీ ఆయన మాటలు. అందుకని సొలొమోను సామెతల రాస్తారు అక్కడ. ఇప్పుడు ఒకసారి మన భాగం ఒకసారి సామెతల గ్రంథము చదవండి ఒకసారి. 8వ అధ్యాయం 15వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. అంటే అక్కడ ఒకని హృదయంలోని విచారము దాన్ని ఏం చేస్తాయంట? కృంగ చేస్తాయా? దయగలిగిన మాట దాన్ని ఏం చేస్తాయంట? ఇప్పుడు మొదటి మాట ఏంటిది? మొదటిది ఏంటిది? విచారము. రెండోది కృంగ చేయటం. మూడోది దయగల. నాలుగోది మాట. ఐదోది సంతోషం. ఇప్పుడు సంతోషం ఇవ్వటం కోసమే ఆయన మన నిమిత్తం దుఃఖమయ్యాడండి. సంతోషం మనకి ఇవ్వాలని చెప్పి దయగలిగిన మాట ద్వారా కృంగిపోయిన మనలను, అధైర్యంతో మనల్ని, మనకి ఆత్మీయ జీవితంలో విచారం కలిగిన మనల్ని ఆయన ఏం చేశాడు అంటే సంతోషం ఇవ్వడం కోసం పరలోక రాజ్యం విడిచిపెట్టి ఏ యోగ్యత లేని మన కొరకు తను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని ఆ కలవ శరీరంలో మన కోసం చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3 దినం తిరిగి పరలోక రాజ్యానికి ఆహ్వానమయ్యి ఇప్పుడు తిరిగి రాబోతున్న దేవుడు తిరిగి మళ్ళీ మనం ఆయనతో ఉండాలని చెప్పి గొప్ప నిరీక్షణ మనకిచ్చి నీకు నాకు సంతోషం ఇవ్వాలని, విచారంతో మనల్ని విచారం కొట్టివేయడానికి, కృంగిపోయిన మనల్ని కృంగతనం తీసివేయడానికి ఆయన దయగిరిగిన తన యొక్క మాటను మనకి ఇచ్చి సంతోషపరచాలని చెప్పి ఆయన సిద్ధపడి ఉండగా మనకి ఆ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని యోగ్యమైన రీతిలో ప్రభువులో చేరేద్దాం. అటువంటి కృప దేవుని అనుగ్రహించిన కాక మోకరించండి. ప్రభువులో చేవేసే ముందు ఒక్కసారి మనం సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభువులో చేరేద్దాం.